హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి కారంగా ఉండే కోడిగుడ్డు వేపుడండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, మాటల్లో చెప్పలేనమాట. అంత కమ్మగా ఉంటుంది ఈ కోడిగుడ్డు వేపుడు అనేది. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు కారం వేసుకొని తింటా ఉంటే అస్సలు ఆ రోజు 2-3 ముద్దలు ఎక్కువ అన్నం తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. పూర్తిగా ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ఎంచక్కగా ఇలా కోడిగుడ్డు వేపుడు అనేది చేసేసుకోండి. ముందుగా నేను కోడిగుడ్లు ఉడికించేసుకున్నానండి. ఒక 5 తీసుకున్నాను. వాటి మీద పెంకంతా తీసేసి ఇలా 2 సగాలుగా కట్ చేసుకుంటున్నాను కోడిగుడ్డు. ఇలా నీట్గా చక్కగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె కాగే లోపల ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు అనేది దంచేసుకుందామండి. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న ఈ చిన్నులపాయలు ఈ లోపల నూనె కూడా కాగింది. ఇప్పుడు నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకుందామండి. ఇప్పుడైతే కరివేపాకు, ఇప్పుడైతే కొంచెం పసుపు, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ కోడిగుడ్డు జన ఉంది కదా, అటువైపు తిప్పేసుకొని నేను కోడిగుడ్లన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను. అటువైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా, రెండో వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. రెండు పక్కల బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం అనేది చల్లుకుందామండి. ఇప్పుడు నేనైతే కారం ఇక్కడ చిన్నులపై కారం వాడుతున్నాను.
ఈ కోడిగుడ్డు వేపుడికి చిన్నులపై కారం చాలా అంటే చాలా బాగుంటుందండి, కారంగా. కారంగా ఉండే కోడిగుడ్డు వేపుడు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు చల్లుకుందాం పైన. ఎంతో టేస్టీగా ఉండే కారంగా ఉండే కోడిగుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో ఇలా కోడిగుడ్డు వేపుడు వేసుకొని పక్కన కొద్దిగా కారం వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో చక్కగా ఇలా కోడిగుడ్డు వేపుడు అనేది చేసుకొని తినిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.